ఆహనా పిచ్చంట, ఆహనా తిక్కంట, ఆహనా దురదంట. ఏంది అసలు? మొన్న ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ పైన ఒక పర్ఫార్మెన్స్ చేసిరమ్మ వీళ్ళు. ఆ పర్ఫార్మెన్స్ చూసి మహామహులు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఓ వా వాట్ ఏ క్రియేటివ్ ఫ్రీడమ్ అని అంటున్నారు. అది క్రియేటివ్ ఫ్రీడమా? అదొకవేళ నిజంగా ఆహనా శోభనమంట అనే పాట ఉండుంటే అట్లా కిందపడి మీదపడి గింజుకొని గీక్కొని దురదంతా పోయేదాకా ఆ కిందపడి దొర్లి అట్లా చేసుంటే సూన్నీకి సర్లే కరెక్ట్గానే చేశారు బాగానే ఉన్నది అనుకోవచ్చు. కానీ ఆహనా పెళ్ళంట అనే పాట ఎంత అందమైన పాట, ఎంత అద్భుతమైన పాట, ఎంత ఎక్స్ప్రెసివ్ పాట. అది ఆ పాటని ఎంత ఎరోటిక్గా చేసేసారు అసలు. ఏంది అసలు అది? అసలు ఆ పాటకి ఆ డాన్స్కి ఏమన్నా సంబంధం ఉన్నదా? ఒకవేళ ఏమైనా సంబంధం అంటగట్టాలనుకుంటే అది అక్రమ సంబంధం అవుతుంది కానీ సక్రమ సంబంధం అవుతుందా? ఆ షోకి పోయిన ఒక మంచి డైరెక్టర్ షో అయిపోయిన తర్వాత బయటకు వస్తే ప్రెస్ మీట్లా ఏంది సార్ మీ రియాక్షన్ అట్లుంది అంత మంచి పాటకి అట్లాంటి డాన్స్ చేస్తే అనేసి అడిగినరు. అడిగితే ఏం చేస్తామండి మనము, అది ఎవరి క్రియేటివ్ ఫ్రీడమ్ వాళ్ళకు ఉంటుంది కదా అనేసి సింపుల్గా చెప్పేసిండ్రు. సార్ ఒక్కసారి మీరే మనసు మీద చేసుకొని ఆలోచించుండ్రి. అసలు అప్పట్లో సావిత్రి గారు కానీ, డైరెక్టర్ గారు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, లిరిసిస్ట్ కానీ ఎంత ఊహించుకొని ఒక అద్భుతాన్ని ఆవిష్కరించిండ్రు వాళ్ళు. ఫర్ సపోజ్ ఆ డైరెక్టరే కనుక బతుకుంటే మీరిప్పుడు ఏ రియాక్షన్ అయితే ఇచ్చొచ్చిర్రు ఆ షోలోకి వెళ్ళి ఆ పాటకి, దాని గురించి ఆయన ఏమనుకుంటుండే? ఒక సాటి డైరెక్టర్ అయ్యుండే ఆయన ఏమనుకుంటుండే మీ గురించి? మీరే ఒకసారి మీ మనసును అడగండి. ఈ ప్రోగ్రామ్ని ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో, అంటే మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో లేదా ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు కానీ తప్పకుండా ఒకసారి ఏం ప్లే అవుతుంది, ఏం రాబోతుంది మన దాంట్లో అనేది మనం చూసుకుంటే బాగుంటుందేమో అనేది నా ఉద్దేశం. దయచేసి కొంచెం దానిపైన జర్ర దృష్టి పెట్టుకోండి.